జై శ్రీమన్నారాయణ. చూడండి, మనము ఆషాఢ మాసంలో అమ్మవారికి గ్రామ దేవతలకి పెట్టుకుంటే చాలా మంచిదండి. పిల్లలు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ లేదా పశువులు ఏవైనా మనకి గేదెలు కానీ ఎద్దులు కానీ అలాంటివి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఎందుకంటే వాటికి ఏదో ఒకటి అమ్మవారు ఆగ్రహం అనేది చూపిస్తుందట. పిల్లలకి ఆటలమ్మ కానీ పొంగు కానీ ఏదో నూగులమ్మ కానీ అలాంటిది అని చెప్తూ ఉంటారు, పెద్దమ్మవారు కానీ అని చెప్తూ ఉంటారు. అలాగని మనం ఇలాగా ఒక గోడకి పసుపు రాసి కుంకుమ బొట్లు అవి పెట్టుకొని మనం అమ్మవారికి పువ్వులు అవి పెట్టుకొని ముందు రోజే మీరు ఆదివారం కానీ గురువారం కానీ చేయాలండి. ఇలాగా అయితే ముందు రోజే మనము కొంచెం అన్నం తీసి ఉంచుకోవాలి. స్నానం చేసిన తర్వాత మనం ఎలాగో ఉదయం స్నానం చేసి పూజ అది చేసుకుంటాం. సాయంత్రం కూడా కాళ్ళు ముఖం కడుక్కొని అన్నం వండుకుంటే కొంచెం మనం టిఫిన్లు అవి తింటాం కాబట్టి కొంచెం ఒకవేళ వీలు కాకపోతే గుప్పెడు అన్నమైనా వండుకొని పెట్టుకోవాలి. సద్ది అంటే సద్దన్నమే పెట్టాలండి. రాత్రి వండుకున్న అన్నం మాత్రమే పెట్టాలి ఉదయం పూట. అది తీసి ఉంచి పెరుగు కూడా తోడేసి అది తీసి ఉంచి ఒక స్పూను పెరుగు ఆ అన్నం తీసి ఉంచి అమ్మవారికి లాగా మొత్తం పూజ అనేది ఇలా చేసుకొని మనకు పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ తర్వాత మన ఇష్టం అనమాట అలంకరణ ఇక ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనము ఒక ప్లేట్లో అంటే ఇత్తడిది కానీ లేదంటే మీకు ఒక పేపర్ ప్లేట్ లాంటివి కూడా ఉంటాయి కదా, అక్కడైనా లేదు ఒక ఆకైనా తెచ్చుకొని మీరు ఆకులోనైనా నైవేద్యం పెరుగన్నం పెట్టేస్తే ఉప్పు వేయకూడదండి. పెట్టేసి అమ్మ మా పిల్లల్ని మా పశువులని మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడమ్మా, మమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ ఉండమ్మా పిల్లల్ని అని చెప్పాలండి. గ్రామ దేవతలంటే ఇంట్లో ఎక్కడో ఊరు చివర ఊరిని కాపాడుతూ ఉంటారు గ్రామ దేవతలు. కానీ మనకింట్లో కూడా ఇలా పెడితే ఇక మనల్ని అనేది ఆమె చల్లగా చూసి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆటలమ్మ కానీ పొంగు కానీ ఏదైనా కనిపిస్తే మనకి కనిపించినా మనకి ఏమీ అవ్వదనమాట. ఎందుకంటే ఆ అమ్మవారు చల్లగా చూస్తుంది. మనం చల్లన్నం పెట్టాం కాబట్టి సద్ది అంటారు దీన్ని. సద్ది పెట్టాం కాబట్టి ఖచ్చితంగా అమ్మవారు ఆగ్రహం అయితే చూపించదనమాట. ముందుగా అయితే నేను మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు ముందుగానే పెట్టేస్తాను. ఊర్లో కొంచెం ఎక్కడన్నా కనపడింది అంటే ముందుగానే నేను పెట్టేసేస్తాను అనమాట. చల్లగా చూడమ్మ తల్లి.